హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ మే 15న ఏ ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. సమాజంలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ని నిర్వహిస్తారు. ఇది సోషియాలజీలో చాలా ఇంపార్టెంటు. అసలు కుటుంబం అంటే ఏంటి, కుటుంబానికి సంబంధించిన డెఫినేషన్, కుటుంబానికి సంబంధించిన వివిధ శాస్త్రవేత్తలు తెలిపిన డెఫినేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే టుడే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క 2025 నినాదం వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టువర్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఇది 2025 యొక్క నినాదం. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే స్టీల్ పాత్రల సరఫరా. ప్లాస్టిక్ను నిర్మూలించే ధ్యేయంగా రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం గ్రామాల్లో జరిగే వివాహాది వేడుకలకు, శుభకార్యాలకు ప్లాస్టిక్ వాడి పారేసే డిస్పోజబుల్ పాత్రల వినియోగాన్ని నిరోధించాలని గ్రామ పంచాయతీల్లో స్టీల్ పాత్రల బ్యాంకులను ప్రారంభించింది. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో తొలి విడతగా 1000 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా 548 పంచాయతీలలో ఈ స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఇది రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ప్లాస్టిక్ ప్లేస్లో స్టీల్ పాత్రలను సరఫరా చేయడానికి స్టీల్ పాత్రల బ్యాంకులను ప్రారంభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పాకిస్తాన్కు రూపాయలు 8,000 కోట్లు విడుదల చేసిన IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF రెండో విడత సాయాన్ని $102 కోట్ల అంటే సుమారుగా రూపాయలు 8,537 కోట్లు విడుదల చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీరజ్కు లెఫ్టినెంట్ కర్నల్ హోదా. స్టార్ జావెలిన్ థ్రోయర్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా గౌరవపూర్వక హోదాను ప్రదానం చేశారు. నీరజ్ ఇప్పటి వరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నాడు. 27 ఏండ్ల నీరజ్ 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్నాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ భార్గవస్త్రం పరీక్ష విజయవంతం. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ SDAAL అభివృద్ధి చేసింది. ఒడిశాలోని గోపాల్పూర్లో గల సీవర్డ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా విజయవంతమైంది అని రక్షణ శాఖ తెలిపింది. భార్గవస్త్రను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ సాయంతో నిర్వీర్యం చేయగలదు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్. భారత మూలాలున్న అనితా ఆనంద్, మనిందర్ సిద్ధులకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారు. అనితాకు విదేశాంగ శాఖ అప్పగించగా సిద్ధుకి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ అని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేటి నుంచే సరస్వతి పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి అంటే మన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సో ఇది మన తెలంగాణలోనే జరుగుతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంటు. అలాగే త్రివేణి సంగమం అంటే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిని అయిన సరస్వతి నది కలిసే ప్రాంతమే త్రివేణి సంగమం. అలాగే నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డిసీజెస్లో దీనికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్. లంపీ స్కిన్ టీకా ఆవిష్కరణ. బయోలంపీ వ్యాక్సిన్ను ఆవిష్కరించింది భారత్ బయోటెక్. లంపీ స్కిన్ అనే డిసీజ్ పశువులకి వస్తుంది. పశువుల స్కిన్ మొత్తం ముద్దలు ముద్దలుగా అవుతుంది. అలా ముద్దలు ముద్దలుగా అయ్యి వాటి నుంచి రక్తస్రావం అవుతుంది. బ్లీడింగ్ అవ్వడం వల్ల పశువులు మరణించే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన టీకాను భారత్ బయోటెక్కు చెందిన బయోవేట్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. అదే బయోలంపీ వ్యాక్సిన్. సో దీనికి సంబంధించి చూసినట్లయితే పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పాడి పశువుల పాలిట మహమ్మారిగా తయారైన ముద్ద చర్మ వ్యాధి అంటాము తెలుగులో. ఎందుకంటే పశువుల స్కిన్ మొత్తం ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. సో దానినే లంపీ స్కిన్ డిసీజ్ అంటాము, ఎల్ఎస్డి. ఈ వ్యాధి నియంత్రణకు భారత్ బయోటెక్ అనుబంధంగా పనిచేసే బయోవేట్ అనే సంస్థ బయోలంపీ అనే వ్యాక్సిన్ను తయారు చేసింది. దీనికి సంబంధించి విజయవాడలో జరిగిన పశుసంవర్ధక రంగ ఏఐ టెక్ 2.0 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించడం జరిగింది. అలాగే బయోవేట్ ఆధ్వర్యంలో రూపొందించిన బయోలంపీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే తొలి అత్యంత సురక్షితమైన దీవా మార్కర్ వ్యాక్సిన్ అని సంస్థ ప్రతినిధులు తెలపడం జరిగింది. బయోలంపీ వ్యాక్సిన్కి సంబంధించి భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా ఉన్నారు. ఇప్పుడు భారత్ బయోటెక్ అనే సంస్థ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ సంస్థ కరోనాకి సంబంధించి కోవిడ్ టైంలో కోవాక్సిన్ అనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కోవాక్సిన్ అనే టీకాను కూడా అభివృద్ధి చేసింది. ఫ్రెండ్స్, టుడే 15th May 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.